ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో నేడు నటుడు రానా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇదే కేసులో ఈడీ ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించింది. అక్రమ లావాదేవీలకు సంబంధించిన వివరాలు, అలాగే ఈ బెట్టింగ్ యాప్లతో వారికున్న సంబంధాలపై ప్రశ్నిస్తోంది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో జూలై 23న విచారణకు హాజరు కావాలంటూ గతంలో రానాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే షూటింగ్ కారణంగా హాజరు కాలేనని, తనకు కొంత సమయం కావాలని రానా ఈడీని కోరారు. దీంతో ఆయన రిక్వెస్ట్ పై ఈడీ అధికారులు ఆగస్టు 11న ఖచ్చితంగా విచారణకు రావాలని తెలిపారు. ఇదే కేసులో ఇటీవల సినీ నటుడు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. వారి బ్యాంక్ లావాదేవీలు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కోసం వారు అందుకున్న అమౌంట్ పై అధికారులు వివరాలు సేకరించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఈడీ ఆరా తీసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో వచ్చిన ఆదాయంపై ఈడీ ఆరా తీస్తోంది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలపై ప్రధానంగా దృష్టి సారించింది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ యాప్లకు ప్రమోటర్స్గా వ్యవహరిస్తూ భారీగా డబ్బులు సంపాదించారని ఈడీ అనుమానిస్తోంది. ఇందులో అక్రమ లావాదేవీలు జరిగాయని విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. ఇక ఈ నెల 13న నటి మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఆమెకు సంబంధించిన లావాదేవీల వివరాలను కూడా ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. ఈడీ అధికారులు సేకరించిన సమాచారం ఆధారంగా భవిష్యత్తులో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.